అంటుండు. ఏం అగ్రిమెంట్కి వచ్చినావు, మరి ఏం జరుగుతుంది, నీకు ఎంత మేరకు అవగాహన వచ్చింది, రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఈ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి, ఒక వ్యక్తి యొక్క తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోవాలనా? ఇప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తును సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరు సిఆర్ పాటిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది ఈరోజు? చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడ్డది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది జరిగే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నువ్వు గుడ్డిగా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటే రేపు సిఆర్ పాటిల్ గారి నిర్ణయం శిరోధార్యమని నువ్వు చెప్తే రేపు రాష్ట్రానికి నష్టం జరిగే నిర్ణయం తీసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి? నువ్వే బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. మొత్తం తెలంగాణ భవిష్యత్, యావత్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇది. అందువల్ల దీని మీద స్టేక్ హోల్డర్స్తో చర్చ పెట్టండి, రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోండి, శాసనసభను సమావేశపరచండి. ఏం మీరు మీ ముగ్గురు మధ్య జరిగిన సీక్రెట్ మీటింగ్ ఏందో, దాని వివరాలు ఏందో, శాసనసభకు ఏ రకంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, ఏ రకంగా తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయమైన వాటా వస్తుంది, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఏ రకంగా వస్తుందో ప్రజలకు చెప్పాలి, ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, స్టేక్ హోల్డర్స్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, రాజకీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలి, శాసనసభలో చర్చించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఏమని, ఏదో పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసి తెస్తాం, దానికోసం సమ్మక్క సాగర్ను బలి పెడతాం. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనేది 47 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర. సమ్మక్క సాగర్ని మనం దేనికి వాడాలనుకున్నాము? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో 4 లక్షల ఎకరాలకు నీళ్లు రావడం లేదని సమ్మక్క సాగర్ను మనం డిపిఆర్ తయారు చేసుకున్నాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా. అంటే ఇలా వరంగల్, నల్గొండ జిల్లాలకు నీళ్లు రావాల్సిన అవసరం లేదా? నువ్వు సమ్మక్క సాగర్ని ఎందుకు బలి పెడతా ఉన్నావు? పాలమూరుకు డెఫినెట్గా మనకు అనుమతులు రావాల్సిందే. 700-800 టీఎంసీలు డెఫినెట్గా మనకు ట్రిబ్యునల్ అవార్డు 2 నెలలకో 3 నెలలకో రాబోతున్నది. బాజాప్తా మన పాలమూరుకు, మన దిండికి, మన నెట్టంపాడుకు, మన కల్వకుర్తికి అన్నిటికీ కూడా మనం కేటాయించుకుంటాం కదా నికర జలాలు. డెఫినెట్గా మనకు ట్రిబ్యునల్ అవార్డు రాబోతుంది. కేసీఆర్ గారు మనకు కొట్లాడి ట్రిబ్యునల్ తెచ్చిండు, ఆ ట్రిబ్యునల్ అవార్డు రాబోతుంది మనకు. నువ్వు పాలమూరు పేరిట సమ్మక్క సాగర్ని ఎందుకు బలి పెడుతున్నావు? రేపు తెలంగాణకు 138 టీఎంసీలు గోదావరిలో ట్రిబ్యునల్ ద్వారా శాశ్వతమైన హక్కును ఎందుకు బలి పెడుతున్నావు అని అడుగుతా ఉన్నా. ఆ 138లో సమ్మక్క సాగర్ కూడా భాగం, 47 టీఎంసీలు. వీఆర్ లూజింగ్ దట్. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది, ఆంధ్రప్రదేశ్ మన భిక్ష పెడుతుందా? కృష్ణా జలాల్లో 700-800 టీఎంసీలు తెలంగాణ హక్కు. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారంగా మన నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా, రాష్ట్ర అవసరాల ఆధారంగా 700-800 టీఎంసీలు వచ్చి తీరుతాయి. దానికోసం కేసీఆర్ గారు కష్టపడి ట్రిబ్యునల్ తెచ్చిండు. దాని మీద దృష్టి పెట్టు. పాలమూరుకు 90 టీఎంసీలు ఏమన్నా భిక్ష పెట్టుండా చంద్రబాబు? పోలవరం డైవర్షన్లో భాగంగా 45 మనకు రావాల్సిందే. ఎందుకంటే పైన 35 కర్ణాటక, మహారాష్ట్ర తీసుకున్నారు. బాజాప్తా ఈ 45 మనయే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 45 ఆల్రెడీ కేటాయించారు, అవి మనయే. 45 ఇంటర్లింకింగ్, 45 పోలవరం డైవర్షన్, 90 బాజాప్తా మనకే ఉండే. వాళ్ళు ఇచ్చేది ఏంది? మన 90 మనం తీసుకోవడానికి సమ్మక్క సాగర్ వదిలిపెట్టుడేంది? ఆర్డీఎస్ కోసం కాంప్రమైజ్ అవుడేంది? గుండ్రేవులు ఎందుకు గట్టనిస్తున్నావు? కర్ణాటక 3 అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మూసుకుంటున్నావు? ఇలా ఎవడిచ్చే భిక్షేమున్నది? మన నీళ్లు కదా. అంటే ఇది పూర్తిగా అవగాహన రైత్యంతో జరుగుతా ఉంది.